ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఓటర్లు తుక్కుగా ఓడించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. టీడీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ రావడంతో పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రజలు తిరస్కరించడంతో రాజకీయ భవిష్యత్తుపై వైసీపీ నేతలకు బెంగ పట్టుకుందా? ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని టెన్షన్ పడుతున్నారా? రాయలసీమలో వైసీపీ సీన్ రివర్స్ అయింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ రెక్కలను ప్రజలు పీకేశారు. ఇక్కడున్న 14 సీట్లను సొంతం చేసుకుని జిల్లాను దున్నేయాలనుకున్న ఆ పార్టీ అభ్యర్థులకు ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. సైలెంట్ గా సైకిల్ కిందేసి తొక్కేశారు. తమకు ఎదురు లేదని విర్రవీగిన నేతలను ఇంటికి పంపారు. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు దర్జా దర్పాన్ని వెలగబెట్టిన నేతలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమై తమను తాము హౌస్ అరెస్ట్ చేసుకున్నారు. కూటమి పార్టీల సానుకూల పవనాలకు ఎదురు నిలవలేకపోయారు. ఓట్ల వెల్లువలో కొట్టుకుపోయారు. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అధినేత చెప్పిన మాటలు నమ్మి నట్టేట మునిగిపోయామనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. జనం వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని ఎన్డీఏ అలయన్స్ కు అనుకూలంగా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ రుజువు చేస్తున్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే వైసీపీ నేతల పరిస్థితి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించకపోవడంతో ప్రజలు అదను చూసి దెబ్బగొట్టారు అని ఇప్పుడు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీడీపీ కూటమి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకుని చరిత్ర సృష్టించింది. సూటిగా చెప్పాలంటే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాం నాటి ప్రభంజనం కనిపించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 స్థానాలను కూటమి గెలుచుకుంది. దీంతో పాటు చిత్తూరు ఎంపీ స్థానాన్ని దక్కించుకుని పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ ఆవిర్భావం తరువాత 1983లో జరిగిన ఎన్నికల్లో అప్పుడున్న 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అప్పట్లో తంబళ్లపల్లి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో సైకిల్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆ సమయంలో ఈ జిల్లా విస్తరించి ఉన్న చిత్తూరు, తిరుపతి, రాజంపేట లోక్సభ సీట్లలోనూ టీడీపీ విక్టరీతో పాత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆ తరువాత 1994లోనూ తెలుగుదేశం గాలి వీయడంతో చిత్తూరు మినహా 14 సీట్లను సొంతం చేసుకుంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 1999, 2004 ఎన్నికల్లో ఈ జిల్లాలోని ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కు దక్కాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలిచినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీన్ చేంజ్ అయింది. వైసీపీ 8 సీట్లను దక్కించుకుని సైకిల్ పార్టీకి షాక్ ఇచ్చింది. 2019లో సీన్ పూర్తిగా చేంజ్ అయింది. అప్పట్లో ఫ్యాన్ పార్టీ 13 స్థానాలను దక్కించుకోవడంతో టీడీపీ చతికిలబడింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన తెలుగుదేశం తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలందరూ భారీ మెజారిటీని సాధించి ఫ్యాన్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో వార్ వన్ సైడ్ గా జరిగింది. అభ్యర్థి ఎవరన్నది చూడలేదు. స్థానికుడా స్థానికేతరుడా అన్న అంశాన్ని పట్టించుకోలేదు. అభివృద్ధినే కాంక్షించారు. తిరుపతి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు స్థానికేతరుడు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లు వాటిని పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా చిత్తూరు నుంచి గెలిచి ఈసారి సీటు రాకపోవడంతో జనసేనలో జాయిన్ అయి తిరుపతి నుంచి పోటీ చేశారు. తొలుత టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సహకరించలేదు. దీంతో గెలుపు కష్టమనే టాక్ వచ్చింది. కానీ వైసీపీపై ఉన్న వ్యతిరేకతతో జనసేన గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు గుద్దేశారు జనం. జిల్లాలోని అత్యధికంగా 61,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, దోపిడీయే ఈ ఎన్నికల్లో వారి కొంప ముంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 48,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. శ్రీకాళహస్తి ఫ్యాన్ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి కంటిన అవినీతి మకిలితో ప్రజలు ఎన్ను మట్టి గర్పించి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి పట్టం గట్టారు. ఈయనకు 43,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యత వచ్చింది.
నగరిలో రోజాపై వచ్చిన ఆరోపణలతో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ 45,000 ఓట్ల భారీ ఆధిక్యతతో నెగ్గారు. ఇక చంద్రగిరి నుంచి పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని స్వల్ప మెజారిటీతో బయటపడతారని భావించారు. ఈ సీటు నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత నానికి కలిసొచ్చింది. ఈసారి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ పడ్డారు. తండ్రిపై ఉన్న వ్యతిరేకతతో తనయుడిని తిరస్కరించారు జనం. పులివర్తి నాని 43,000 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలిచారు. ఇలా గెలిచిన అభ్యర్థులందరూ మంచి మెజారిటీలు సాధించారు. ప్రజలతో పాటు సొంత పార్టీ శ్రేణులు వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేయడంతోనే భారీ ఓట్ల ఆధిక్యత వచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. పరాజయ పరాభవంతో కుంగిపోతున్న ఫ్యాన్ పార్టీ నేతలు భవిష్యత్తును తలుచుకుని బెంగబడుతున్నారు అనే టాక్ ఉంది. ఇక తమకు రాజకీయంగా పుట్టగతులుండవేమోనని తలుచుకుని టెన్షన్ పడుతున్నారు. అందుకే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. అధికారంలో ఉండగా అరాచకాలు దోపిడీకి పాల్పడకుండా ఉంటే తమకు ఈ దుర్గతి పట్టుండేది కాదేమోనని మదన పడుతున్నారు. జగన్ ప్రజాకంటక పాలనే దెబ్బతీసిందని బాధపడుతున్నారు. గతం గతః. ఇక భవిష్యత్తులో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తారో చూడాలి మరి.